విశాఖ కొమ్మాదిలో విద్యార్థిని సూసైడ్ కలకలం రేపుతోంది. యాజమాన్యం స్టూడెంట్ వేధింపులే తన చావుకు కారణమంటూ తల్లిదండ్రులకు మెసేజ్ పంపించి మరీ బలవన్ మరణానికి పాల్పడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కొమ్మాదిలోని చైతన్య కాలేజీలో రూపశ్రీ సిఈసి ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తన తోటి విద్యార్థులు లైంగికంగా ఇబ్బంది పెట్టారని మెసేజ్లో వాపోయింది. ఫ్యాకల్టీకి చెప్తున్నా పట్టించుకోకుండా సదరు విద్యార్థులకే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రూపశ్రీది అనకాపల్లి జిల్లా అనంత పద్మనాభపురం. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్నారని వాపోయింది. స్టూడెంట్స్కి చెప్పాల్సిన ఫ్యాకల్టీ ఆ స్టూడెంట్స్ని ప్రోత్సహిస్తే ఎవరికి చెప్పాలి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనలాంటి ఎంతోమంది అమ్మాయిలు ఈ లైంగిక వేధింపులతో ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. ఇంట్లో చెప్పుకోలేక యాజమాన్యాన్ని ప్రశ్నించలేక నరక యాతన అనుభవిస్తున్నామని వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారని గోడు వెళ్లబూసుకుంది. ఇంకా వేరే దారి కల్పించక ఈ నిర్ణయం తీసుకున్నారని, ఎవరో ఒకరు చేస్తేనే కానీ మిగతా ఆడపిల్లలకు న్యాయం జరగదని వాపోయింది. అందుకే ఆ పని తానే చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు క్షమించండి కోరింది. విద్యార్థిని చనిపోయినా ఇంతవరకు కాలేజీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పోస్ట్ మార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించారు. చైతన్య కాలేజీ కొమ్మద్దులో చదువుతుండగా యాజమాన్య లోపం వల్లే అమ్మాయి చనిపోయింది. కాబట్టి యాజమాన్యం వచ్చి అమ్మాయికి స్టడీ పోలేదు, అది లేదు ఇది లేదని చెప్తున్నారు. అమ్మాయి ర్యాంక్ స్టూడెంట్, సీట్ వస్తేనే అమ్మాయి శ్రీ చైతన్యలో జాయిన్ అయింది. అలాంటి అమ్మాయిని ఈరోజు అన్యాయంగా బలైపోవడానికి కారణం శ్రీ చైతన్య యాజమాన్యం వల్లే ఆ అమ్మాయి ఈరోజు ప్రాణాలు తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయికి తగినంత న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అలాగే శ్రీ చైతన్య యాజమాన్యం పూర్తిగా దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చారు, ఏదో తూతూ మాత్రంగా చెప్పేసారు, వెళ్ళిపోయారు. ఏమీ జరగలేదండి, ఏమీ కాదండి, ఆ అమ్మాయి స్టడీ ల్యాక్ ఇదే అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మేము ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి ర్యాంక్ స్టూడెంటా కాదా అని గత చదివిన కాలేజ్ స్కూల్లో కూడా మీరు స్టేట్మెంట్ తీసినట్లయితే ఆ అమ్మాయి ఎలాంటిదని తెలుస్తుందని చెప్పి సభముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ అమ్మాయికి తగినంత న్యాయం చేయవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం.